మిస్టికల్ అంటే మార్మికత అనేది రెండు విధాలా ఉండవచ్చు. ఉదాహరణకు పూజ్య లాలాజీ మహారాజ్ జీవితంలో ఒకసారి ఆయన కోర్టులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కాఫీ గురించి ఆలోచిస్తారు. ఫతేగర్ అనేది సాధారణంగా 99.99% మంది ప్రజలు కేవలం టీ తాగే ప్రాంతం. కానీ ఒక మధ్యాహ్నం ఆయన హృదయంలో ఒక కోరిక కలిగింది. ఇప్పుడు కాఫీ తాగితే చాలా బాగుంటుందని అనిపించిందట. So, believe it or not, one of the Abhyasis in Fatehgarh, నమ్మండి నమ్మకపోండి, ఫతేఘర్లోని అభ్యాసులలో ఒకరు కోర్టుకి ఫ్లాస్కులో కాఫీ తీసుకెళ్లి ఆయనకిచ్చాడు. అభ్యాసిలో అలాంటి అంతర్దృష్టి ఎలా ఏర్పడింది? ఇది ఫోన్ ద్వారా SMS చేసి నాకు కొంచెం కాఫీ పంపండి అనే సాధారణ నియమాలను పాటిస్తుందా? లేదా అది ఆకాశం నుండి ఊడిపడిందా? అది భౌతిక నియమాలను పాటించాలి. ఎవరైనా దానిని తయారు చేసి తీసుకురావాలి. this is one aspect of mystical happening where someone actually gets the intuition. Another part of intuition is a mystical experience is that the very next moment something may happen and you become aware of it. ఒక వ్యక్తికి సహజంగా అనిపించిన మార్మిక సంఘటన యొక్క ఒక అంశం, మార్మిక అనుభవం యొక్క మరొక అంశం ఏమిటంటే తక్షణమే జరగబోయే ఒక విషయం మీకు ముందుగా తెలియగలగడం. కాబట్టి ఆధ్యాత్మికతలో మార్మికమైన అనుభవాన్ని పొందటం అనేది భౌతిక ప్రపంచంలో వ్యక్తమైనప్పుడు అది భౌతిక నియమాలను అనుసరించి తీరాలి. అంతర్దృష్టి అనేది భౌతిక నియమాలను అనుసరించదు, కానీ వాటి అభివ్యక్తీకరణ లేదా ఆ అంతర్దృష్టిని వాస్తవికత చేయడం భౌతిక నియమాలను అనుసరించాలి. But there are other situations which I am reminded of where Lalaji, కానీ లాలాజీ ఒకేసారి రెండు ప్రదేశాల్లో ఉన్న కొన్ని సందర్భాలు నాకు గుర్తొస్తున్నాయి. ఒక అభ్యాసి లాలాజీ మహారాజ్ ఉదయం 10 గంటలకు నన్ను సందర్శించారు అని చెప్పడం, అలాగే మరొక వ్యక్తి కూడా ఆయన మా ఇంటికి వచ్చారు, మేము ఉదయం 10 గంటలకు కలిసి టీ తాగాము అని కూడా చెప్పారు. ఇప్పుడు నేను వీటిని మార్మికమైన అనుభవాలు అని పిలవను, కానీ వాస్తవం కంటే అవి అధివాస్తవికమైనవి అని నేను చెబుతాను. అవి భౌతిక నియమాలను అనుసరిస్తున్నప్పటికీ అది ఎలా జరుగుతుందో మనకు అర్థం కాలేదు. కాబట్టి మనం దానిని మార్మికమైనవి లేదా అంతుపట్టనివి రహస్య సంఘటనగా పిలుస్తాము. కానీ అన్ని అనుభవాలు, వాటి అభివ్యక్తీకరణలు భౌతిక సూత్రాలను అనుసరించి తీరాలి. అవి ఎలా జరుగుతాయి అన్నది మన అవగాహనకు అతీతంగా ఉంటుంది. కాబట్టే మనం వాటిని అంతుపట్టనివి అని పిలుస్తాం. అందుకే దీనికి మార్మికత అనే పేరు పెట్టారు.